హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూ స్వీట్ హోమ్. ఈరోజు నేను మొన్న కొద్దిగా ఓల్డ్ టౌన్లో షాపింగ్ చేశాను కదండి దివాళీకి. అది నేను మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు వైజాగ్లో బీచ్లో నేను కొన్ని తీసుకున్నాను దివాళీ కోసం అనమాట. ఇంటి డెకరేషన్ కోసం ఈ సంవత్సరం ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు. అది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే చూడండి, మొన్న హోమ్ టౌన్లో ఇది తీసుకున్నాను. భలే ఉంది కదా, దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 99 రూపీస్. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో క్యాండిల్స్ పెట్టి వెలిగించి దీంట్లో ఇలా పెట్టామనుకోండి హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టినా బాగానే ఉంటాయి. దీనికి ఈ సైజ్ క్యాండిల్స్ ఇచ్చారనమాట. ఎన్ని క్యాండిల్స్ ఇచ్చారంటే 50 క్యాండిల్స్ ఇచ్చారు. ఇవి ఈ సైజు దీనికి. ఇది ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నాకు ఎందుకు ఇది నచ్చి నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా పిల్లో కవర్స్ తీసుకున్నానని. ఇవి ఆఫర్స్ నడుస్తున్నాయి, బై 1 get 1 ఫ్రీ. ఇది సోఫా పిల్లో కవర్స్. ఇవి నాకు ఇంకోటి కావాలి, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే తీసుకుంటాను. కలర్ బాగుంది, క్లాత్ కూడా బాగానే ఉందండి. ఇది నెక్స్ట్ చూడండి, హ్యాంగింగ్ది. ఇది నేను బీచ్ రోడ్లో తీసుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడ బీచ్లో ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది కదా, అక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. క్వాలిటీ ఏంటంటే అంతగా తెలియదు కానీ బాగానే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇవి ఏంటంటే ఎలిఫెంట్స్ ఇచ్చారు, గంటలు. యాక్చువల్గా వాడు ఎంత ప్రైస్ చెప్పాడంటే నేను ఇంకొక ఆవిడ బేరమాట తీసుకున్నా. ఎంత 250 అంటే మేము ఏదో మామూలుగా ఇవ్వడేమని 100 రూపీస్ అంటే తను 100 రూపీస్. అక్కడ ఉన్న ఆవిడ అంటుంది 50కి అడగాల్సింది అని. ఆడవాళ్ళకి ఎక్కువగా బేరమాడతారు కదా. ఇది నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఫెదర్స్. ఇది భలే ఉంది కదా. ఇది యాక్చువల్గా 30 రూపీస్ అండి. ఇది మనకి షాప్లోన 5 రూపీస్ హ్యాంగింగ్ చేయడానికి చాలా దొరుకుతాయి. ఇది మొత్తం 35 రూపీస్ అనమాట. భలే ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. కొచ్చిలో దొరకవు, ఇది కూడా వైజాగ్లో తీసుకుంది. లాస్ట్ ఇయర్ నేను ఆన్లైన్లో తెప్పించాను. భలే ఉంది కదా. ఇదేనండి దివాళీ డెకరేషన్స్. కొద్దిగా షాపింగ్ చేశాను, ఇంకా ఎక్కువగా చేయలేదు. ఇంకా మట్టిది ప్రమిదలు తీసుకుంటే అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను ఫర్దర్గా ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈరోజు బెంగన్కా భర్తా చేశాను. అదే ఏమంటారు దాన్ని, వంకాయ పచ్చడి అని మన తెలుగులో అంటారు కదా, భర్త అనమాట. అది మీరు వీడియో చూసి వచ్చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వంకాయ భర్త ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వంకాయని చక్కగా వాష్ చేసుకొని వాటర్ ఏమి లేకుండా తుడిచి
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఆయిల్‌ని అప్లై చేయాలన్నమాట. చేత్తోనైనా అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఆయిల్‌ని ఇలా ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనం దీన్ని పొయ్యి మీద కాలుస్తాం కదా! గ్యాస్ స్టవ్ మీద. అప్పుడు కాల్చిన తర్వాత తొక్క చక్కగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని ఏమంటారో తెలియదు. మన గిన్నెలు పెట్టుకునే హోల్డర్ ఉంటుంది కదా! ఇప్పుడు దీని మీద వంకాయని పెట్టి అన్ని వైపులు చక్కగా కాలేటట్లు మనం దీన్ని కాల్చుకోవాలి. ఆయిల్ మనం అప్లై చేయడం వల్ల తొక్క మనకి లాస్ట్లో చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడు అన్ని వైపులు మనం చక్కగా కాలేటట్లు మనం ఇప్పుడు కాల్చుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్లు మనం కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని తుడిమి ఉంటుంది కదా! దాన్ని మనం చాకుతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ అప్లై చేయడం వల్ల అది చాకుతో తీసేటప్పుడు చాలా చక్కగా వచ్చేస్తుందనమాట. చూడండి నేను ఎలా తీస్తానన్నది. ఇప్పుడు మొత్తము తీస్తాం కదా! దీన్ని వేరే ప్లేట్‌లో తీసుకొని ఇప్పుడు చాకుతో దీన్ని మనం ఏంటంటే కట్ చేసుకోవాలి. చూడండి చక్కగా కుక్ అయితే ఇలా స్మాష్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను.
నేను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. భర్తా చేస్తున్నాం కదా, భర్తాలోకి ఇలా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి. మామూలు డైరెక్ట్గానే కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి ఇవి కాసేపు మగ్గనివ్వాలి. 1 మినిట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇవి చక్కగా తొందరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు చక్కగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్పు మిస్ అయిందండి. అదేంటంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మూత పెట్టి మనం కాసేపు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోన వంకాయని మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇదిగోండి ఇలా తయారవుతుంది. ఆ చిన్న క్లిప్ మిస్ అయింది. అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత నేను మూత పెట్టి కాసేపు నేను కుక్ చేసుకుంటాను. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టమాటాస్ని, చిన్న సైజు టమాటాలని నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు దీంట్లో నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టి ఆ టమాటా ఉడకాలి కదా, ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టి కుక్ చేసుకో. ఇప్పుడు టమాటా కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా, ఇక్కడ నేను ఏంటంటే కస్తూరి మేతిని కొద్దిగా నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని నేను ఇక్కడ లాస్ట్లో గరం మసాలాను కూడా యాడ్ చేస్తాను. ఈ బేంగన్ కా భర్తా రోటీలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సైజు వంకాయ మనకి దొరకాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని మనం మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకొని తర్వాత మనం స్టవ్ కట్టేయవచ్చండి. అప్పుడు మనకి బేంగన్ కా భర్తా రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిన రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, బేంగన్ కా భర్తా రెడీ అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ కట్టేయవచ్చు. చాలా ఈజీ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.